ఖచ్చితంగా. ఇతనికి దేవుడి మీద పెద్దగా భక్తి శ్రద్ధలు ఉండవు కాబట్టి ఇతన్ని అడగట్లేదు. ఇతని తరపున ఇతని గెలుపులో భాగస్వాములైనటువంటి బొడ్డు వెంకటరామ చౌదరి అన్న పురంధేశ్వరి గారిని రమ్మనండి. ఇక్కడే లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఒట్టేసి లేదు బలరామకృష్ణ అలాంటి కాదు అని చెప్పనండి. రెండోసారి ఇంకా అతని కోసం మాట్లాడడం మేము. ప్రస్తుతానికి బలరామకృష్ణ మాట్లాడారు. బలరామకృష్ణకి సవాల్. ఇద్దరు రావాలి కదండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏం చూస్తున్నారు? నెక్స్ట్ ఇతనికి సీట్ రాదు కదా అన్న ఆశలో ఉన్నారు వాళ్ళంతా. ఇతని దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు? నెక్స్ట్ ఏదైనా జరిగితే ఇతనితో పాటు మేము కూడా పాడైపోతా అన్న భయంలో వాళ్ళు ఉన్నారు. మేము కుటుంబ సమేతంగా వస్తామన్నా. మా ధైర్యం, మా నిజాయితీ, మా నిబద్ధత, మాకున్నటువంటి క్యాడర్. అతన్ని మిగిలిన వాళ్ళతో కూడా కుటుంబ సమేతంగా రమ్మని అడుగుతున్నాం కదా. మళ్ళీ చెప్తున్నా, అమ్మ అబ్బలన్న మాట మాడితే మాత్రం ఇంకోసారి ఊరుకునేది లేదు. అతను ఎమ్మెల్యే అయితే అయ్యి ఉండొచ్చు. ఆ 3 అక్షరాలు మేము చూడనే కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంత దూరమైనా వెళ్తాం. ఇంకోసారి చనిపోయిన నా తండ్రి విషయం కానీ నా తల్లి విషయం కానీ ఏదైనా నోరు తెరిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ గొడవ చేస్తా అవసరం అయితే. ఎంత దూరమైనా వెళ్తా. లేదా అతనికి ఏమైనా ఓపిక ఉంటే తను రమ్మనండి. తను మా ఇంటికి అతని ఇల్లు ఎంత దూరం, అతని ఇల్లు మా ఇంటికి అంతే దూరం. ఎక్కడైనా చూసుకోవచ్చు. దిగజాటం మొదలెడితే తనకి 4 ఇంతలు దిగజారుతాం. భయమే లేదు. ఇప్పుడు ఎవరైనా మనుషులు అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే లేనిపోని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆధారాలు లేకుండా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తే ఎవరు ఊరుకోం కదా. ఏది ఎక్కడైనా ముందు ఎప్పుడైనా మాట్లాడా అమ్మ అబ్బా అని? ఎవరు బత్తుల బలరామకృష్ణే కదన్నా. మా కుటుంబం మీదకి ఎంత ఏకవచనంతో మాట్లాడింది కూడా మొత్తం సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మా కుటుంబానికి ఇదే మొట్టమొదటిసారి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అన్నది రాజకీయంలో రెగ్యులర్గా ఉండేదే. కానీ ఇంట్లో వాళ్ళ వరకు వెళ్ళింది ఎప్పుడు లేదు కదా. భక్తులు వెంకటలక్ష్మి గారి మీద ఆయన కొంగు చాటి చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సంజయం చేస్తానని చెప్పి అదే అన్నాడు. రాజీనామాలు అన్నది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఇలాగే రాజీనామా ఇస్తాడు. ఆ రోజున భయపడ్డాడు కాబట్టి ఇవ్వలేదు. ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చినాయి కాబట్టి, కూటమి ఏర్పడింది కాబట్టి పోటీ చేశాడు. లేకపోతే పోటీ చేస్తాడు ఏంటి అతను? కూటమి లేకపోతే కూటమి ఎప్పుడు బేటలు వాళ్తే ఆ రోజున వీళ్ళందరూ డల్ అయిపోతారు. వీళ్ళు ఎవ్వరు కూడా పోటీకి కూడా సిద్ధం అవ్వరు. ఖచ్చితంగా అందులో నోడొకటి. ఇప్పుడు చెప్పినన్నీ అదే కదన్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఫుల్గా దండుతున్నారు. అందులో నో డౌట్. అందులో ఎటువంటి సందేహం లేదు. జరిగిన గొడవలు కూడా మీ కల్లరా జరిగినాయి. యూనివర్సిటీ దగ్గర జరిగిన గొడవలు కానీ అన్నీ మీకు కావాల్సింది నేను ఏదైతే ఆరోపించానో డ్రగ్స్ విషయం కానీ ఈ గంజాయిలు ఇవన్నీ కూడా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. క్రైమ్ నెంబర్స్తో పాటు ఇస్తా. ప్రతి మండలంలోనే జరిగింది. భూపాలపట్నంలో దొరికారు, సీతానగరంలో దొరికారు, ఇదే కాపవరం దగ్గర ఉన్నటువంటి కొంతమంది జనసేన కుర్రోళ్ళు దొరికారు. వీళ్ళందరినీ ఎవరు కాపాడుతున్నారు? ఎవరు కాస్తున్నారు? ఏదైనా ఇష్యూ జరిగితే అందులో జనసేన కుర్రోళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఎందుకు అరెస్టులు అవ్వట్లేదు? వాళ్ళు ఒక 4 పేర్లు ఉంటే 2 పేర్లే పోలీసులు ఎందుకు పెడుతున్నారు? మిగిలిన 2 అసలు వేరే ఇన్సిడెంట్లు లేని వాళ్ళని కొత్త వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభావితం చేసి అధికార దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి అన్నీ జరుగుతున్నాయి. లంచం అంటే తీసుకొచ్చి ప్రెస్ వాళ్ళ ముందు కూర్చోబెట్టిన చేతులు డబ్బులు పెట్టడానా?